గుజరాత్ కు తెలంగాణకు సెంటిమెంటు ఇది ఆత్మగౌరవం కొంత కొట్టుడు. రిజర్వేషన్ల గురించి కూడా ఈ పుణ్యాత్ముడు మాట్లాడుతుండు. రిజర్వేషన్లు పోతాయని కొత్త నాటకం. పోతాయా రిజర్వేషన్లు? కేసీఆర్ లాంటి నాయకుడు ఉండంగా, ఇంత పెద్ద భారత రాజ్యాంగం ఉండంగా రిజర్వేషన్లు మారితే ఉంటుందా? ఆ ప్రభుత్వం ఉంటుందా? కూకటి వేళ్లతో పెకిలిస్తారు ప్రజలు. అంటే ఒకలేమో బీజేపీ వాళ్ళేమో హిందువుల ఆస్తులు ముస్లింలకు వంచుతారు అని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. ఈయన రేవంత్ రెడ్డి గారేమో రిజర్వేషన్లు రద్దయితాయని మాట్లాడతారు. అది జరగదు, ఇది జరగదు. హిందువుల ఆస్తులు ముట్టుకుంటే ఈ సమాజం ఊరుకోదు, రిజర్వేషన్లు పోతే భారత రాజ్యాంగం అనుమతించదు, ఈ సమాజం ఒప్పుకోదు. ఏది జరగదు. కానీ వీళ్ళేంది, ఇద్దరి పరిస్థితి ఆగమాగం ఉన్నది. 10 ఏళ్ల పాలనలో జరిగిన ప్రగతి గురించి ఓట్లు అడిగే పరిస్థితుల్లో బీజేపీ లేదు. 5 నెలల తన పాలనకు రెఫరెండం అన్నాడు, ఇప్పుడు అది పక్కకు పెట్టిండు. 5 నెలల పాలనలో ఏం జరిగిందో చెప్పి ఓట్లు అడిగే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు. ఇద్దరు, కేంద్రంలో ఉన్న బీజేపీ తన 10 ఏళ్ల పాలన మీద ఓట్లు అడుగుతలేదు. 5 నెలల తన పాలన గురించి రేవంత్ రెడ్డి ఓట్లు అడిగే పరిస్థితుల్లో లేడు. ఒక ఆయన మతాన్ని అడ్డం పెట్టుకొని, ఇంకొక ఆయన రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని ప్రజలను సెంటిమెంట్ మీద రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఇలా మోడీ గారు, ఇందాక నేను అన్నా, కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకున్నట్టు చేస్తుంది. ఒక ఆయన రిజర్వేషన్తో తిట్టుండు, ఇంకో ఆయన మతంతో తిడుతున్నాడు. సో దట్ నేను తిట్టా, నువ్వు నన్ను తిట్టు, జనమంతా మన దిక్కు చూడాలి. నడుమిట్లా బీఆర్ఎస్ దిక్కు జనం ఇలా బస్సు యాత్రకు అద్భుతమైన స్పందన వస్తున్నది, దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలని ఒక టాక్టిక్స్. నేను అడుగుతా ఉన్న, స్వయంగా ప్రధానమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ ఉంది అన్నాడు. ఈ ఆర్ఆర్ ట్యాక్స్ ను మొత్తం డబ్బులని ఢిల్లీకి పంపుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అవినీతి ప్రభుత్వము. ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుంటున్నారు. తీసుకున్న ముడుపులను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పంపుతున్నారని దేశ ప్రధానమంత్రి గారే స్వయంగా ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. నిజంగా ముడుపులే నిజమైతే, ఆర్ఆర్ ట్యాక్సే నిజమైతే మరి ఈడీ, ఇన్కమ్ ట్యాక్సులు, ఐటీలు ఎందుకు రావడం లేదు? వాళ్ళు ఇప్పటికి మరి ఎందుకు పట్టుకోవడం లేదు? అంటే మీ మధ్య ఏదో చీకటి ఒప్పందం ఉందని ఇలా ప్రజలు భావించాల్సి వస్తా ఉంది.